నమస్తే. నేను మీ చంద్రశేఖర్. ఇవాళ ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రమాదమా? పెద్ద ప్రమోదమా? ఏమీ అర్థం కాని పరిస్థితికొచ్చారు. ఎందుకంటే ఇప్పటిదాకా మానవ జాతికి ఇలాంటి సంకటమైన స్థితి రాలేదు. ఇదెలా ఉందంటే రాజకుమారిని పెళ్లి చేసుకోవటమా? లేకపోతే ఆ పరీక్షల్లో శిరచ్ఛేదానికి గురవ్వటమా? అనే పెద్ద సంకటం మానవజాతి మొత్తానికి, అంటే సైంటిస్టులకి, ఆ రంగంలో పనిచేసే వాళ్ళకి, దేశాధినేతలకి, వీళ్ళందరికీ కూడా పెద్ద ప్రశ్నగా మిగిలింది. కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మొదలుపెట్టినప్పుడు చాలా చిన్నగా అనిపించింది. తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది ఇంతింతై వటిడింతై అని అన్నట్టుగా భూమండలాన్నంతా ఆక్రమించుకొని మానవ జాతిని బానిసలుగా తయారు చేస్తుంది అని ఒక భయానికి వచ్చారు. అది ఎలాగో చెప్తా వినండి. అసలు మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మనిషి ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటి? జీవకోటిలో అనేక రకాల జీవులు ఉన్నాయి. అయితే వీటన్నిటిలో కూడా మనిషి తన ఆధిపత్యాన్ని చూయించగలిగాడు. దానికి కారణం ఏంటి? దానికి కారణం మనిషి మేధ. మనిషికి ఎక్కువ మేధ ఉండటం వల్ల వీటన్నిటి మీద కూడా ఆధిపత్యం సృష్టించటం, అలాగే ప్రకృతి మీద కూడా ఎన్నో రకాలుగా తన సౌకర్యార్థం ప్రకృతిని మార్చుకోగలిగి తను ఇలాంటి స్టేజ్‌కి వచ్చాడు. అయితే ఇంత స్టేజ్‌కి వచ్చిన మనిషి ఏం చేశాడంటే మిషన్స్‌కి ఆ మేధని పంచాడు. ఈ మేధ అనేది ఎలా పనిచేస్తుందంటే మనిషి గత అనుభవాలని తన ఆలోచనలతో రంగరించి నిర్ణయాలు తీసుకుంటాడు. ఇలాంటి పద్ధతి మిషన్స్‌కి ఉండదు. అయితే ఇప్పుడు ఈ మోడర్న్ జనరేషన్‌లో మిషన్స్‌కి అలా అనుభవాలని క్రోడీకరించుకొని ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తిని మనిషి ఇవ్వగలిగాడు. మొదట్లో బాగా అనిపించింది. అయితే ఇప్పుడేమవుతుందంటే మిషను మనిషిని మించిపోయి కనీసం ఒక 1000 రెట్లు ఎక్కువగా ఆలోచించే స్థాయికి కూడా ఎదుగుతుందని, అలా ఎదిగినాడు అది మనిషి మాట ఎందుకు ఉంటుందని ఒక సంశయం వచ్చింది. నిజమే, మనిషి మాట విన్నంత వరకు బాగానే ఉంటుంది. మాట వినని స్థాయి వచ్చిందనుకోండి ఏమవుతుంది? భస్మాసుర హస్తంలాగా తయారవుతుంది. ఆ భయానికి ఈ మధ్య కాలంలో ఒక 1000 మంది సైంటిస్టులు, అందులో ఎలాన్ మస్క్ కూడా ఉన్నాడనుకోండి, వీళ్ళందరూ కలిసి ఈ మిషన్ లెర్నింగ్ లేదా ఈ ఏఐ పరిశోధనల్ని కొంతకాలం పాటు ఆపాలని చెప్పి సంతకాలు పెట్టారు. అలాగే దేశాధినేతలు కూడా భయపడుతున్నారు. మిషన్ లెర్నింగ్ వచ్చేటప్పటికి మన మీద ఒకటిలో ఉంటే దాని మీద వందల్లోనూ వేలల్లోనూ ఉంటుంది. అలాంటప్పుడు అది మన మాట ఎందుకు ఉంటుందని ఆ భయం మాత్రం అది అందరూ కూడా గమనించాల్సిందే అయింది. అయితే చంద్రశేఖర్, దీనివల్ల మనకేంటి ఉపయోగం? ఖచ్చితంగా మనం దీన్ని చూసి నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే కోవిడ్ మనకు చెప్పి రాలేదు. అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క దుష్పరిణామాలు ఎలా ఉంటాయో ఇంకా ఎవరికి అంతుబట్టని పరిస్థితి ఉంది. ఆ ఏఐ నిజంగా ఆ విశృంఖల శక్తిగా మారిపోతే అది అందరి సరదా తీరుస్తుంది. అప్పటిదాకా మనం ఏంటంటే మనం క్వాలిటీ లైఫ్ బతకడం, హ్యాపీగా ఉండటం, నలుగురితో పద్ధతిగా ఉండటం నేర్చుకుంటే మనకు బాగుంటుంది. అది నా సలహా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.